జీవ సంబంధితమైన ఒత్తిళ్ళు అంటే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వైరస్లు, నులిపురుగులు, కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగు వీటి వల్ల మనకి మొక్క ఒత్తిడికి గురవటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే సూక్ష్మ పోషకాలు, శిలీంధ్రాలు, వైరస్ల వల్ల ఆ మొక్క ఒత్తిడికి చాలా ప్రభావితం జరుగుతుంది. అదేవిధంగా మనకి నులిపురుగులు, కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగు అంటే వాటి వల్ల కూడా జీవ సంబంధమైన ఒత్తిళ్ళు మొక్కలో సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే మనం పెట్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి డార్మ్లిన్ని వాడుకోవటం వల్ల ఈ 6 రకాల ఒత్తిళ్లను తగ్గించడమే కాకుండా మనకి నిర్జీవ ఒత్తిళ్లను కూడా తగ్గించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. నిర్జీవ ఒత్తిళ్ళు అంటే ఏమిటంటే మనకి వాతావరణంలోని మార్పులు, వాతావరణంలో జరిగే వివిధ సంబంధితమైన మార్పులు, అదేవిధంగా గాలిలోని తేమ శాతం, మనం అధికంగా ఎరువులను వాడటం, అధికంగా రసాయనాలను వాడటం వల్ల మొక్క ఒత్తిడికి చాలా గురవటం అనేది జరుగుతుంది. ప్రతి రైతు గమనించవలసినది ఏంటంటే జీవ సంబంధితమైన ఒత్తిళ్ళు, నిర్జీవ సంబంధితమైన ఒత్తిళ్లను మనం మొక్కల నుంచి తొలగించినట్లయితే మొక్క వేపుగా పెరగటం, మీరు అనుకున్న